Now I request Brother Mansoor to deliver his talk on his topic, the concept of God in Islam in Telugu. Alhamdulillahi wahda, wassalatu wassalamu ala man la nabiyya ba'da, wa ala alihi wa ashabihi ajma'in. Wa a'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Qul huwallahu ahad, Allahus samad, lam yalid wa lam yulad wa lam yakul lahu kufuwan ahad. Bismillahir rahmanir rahim. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. వేదికను అలంకరించిన పెద్దలకు, సభ నిర్వహణకర్త సోదరుడు అబ్దుల్ ఖాలిద్, సభలోని పెద్దలకు మరియు నా సోదరి సోదరులకు నా ఇస్లామిక్ అభివందనలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయయు మరియు కృపయు మీ అందరిపై కలుగుగాక. ఈరోజు నా ఉపన్యాసం యొక్క ముఖ్యాంశము ఇస్లాంలో దేవుని అవగాహన. ముందుగా మనం ఇస్లాం అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఇస్లాం సలాం మరియు సిల్మ్ అనే రెండు అరబీ పదాల నుండి వచ్చినది. సలాం అనగా శాంతి, సిల్మ్ అనగా సమర్పణ. తద్వారా ఇస్లాం అనగా శాంతియుతంగా మన అభిష్టానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అద్వితీయుడైన దేవుడి యొక్క అభిష్టానానికి సమర్పించడమే ఇస్లాం. ఎవరైతే ఇస్లాంను స్వీకరిస్తాడో, ఎవరైతే తన అభిష్టానాన్ని అల్లాహ్ యొక్క దేవుడి యొక్క అభిష్టానానికి సమర్పిస్తాడో అతనినే ముస్లిం అంటారు. చాలా మందికి ఒక అపోహ ఉన్నది. అదేమిటంటే ముస్లింలు ముస్లిమేతరులను కాఫీర్ అని దూషిస్తారు అని. కాఫీర్ అనే పదము దూషణ కోసం ముస్లింలు వాడే పదము అని ఒక అపోహ ఉన్నది. నిజానికి ఇది సత్యం కాదు. కాఫీర్ అనే పదము కుఫ్ర్ అనే అదే అరబీ పదం నుండి వచ్చినది. కుఫ్ర్ అనగా దాచిపెట్టడం. అరబీ భాషలో ఒక రైతును కాఫీర్ అంటారు. ఎందువలనగా అతను గింజలను భూమి కింద దాచిపెట్టును కాబట్టి, భూమి కింద అతను గింజను దాచిపెడతాడు కాబట్టి అతన్ని కాఫీర్ అంటారు. ఇస్లామిక్ పరిభాషలో ఎవరైతే ఇస్లాం సత్యాన్ని దాచిపెడతాడో, ఇస్లాం సత్యాన్ని తిరస్కరిస్తాడో అతనిని కాఫీర్ అంటారు. ప్రతి మతానికి, ప్రతి ధర్మానికి రెండు రకాలైన ప్రజలు ఉంటారు. ఒకటి ఆ ధర్మాన్ని అనుసరించేవారు, రెండవది ఆ ధర్మాన్ని అనుసరించని వారు. ఉదాహరణకు హిందువులు కానివారు, క్రైస్తవులు కానివారు, యూదులు కానివారు. అలాగే ఇస్లాంకు కూడా ఇస్లాంను అనుసరించేవారును ముస్లింలు అంటారు, మరియు ఇస్లాంను అనుసరించని వారి అంటే ముస్లిం కానివారు అని చెప్పడానికి అరబీలో వాడబడ పదమే కాఫీర్. ఇది ఎవరినూ దూషించే పదము కాదు. ఇంకా ఎవరైనా ఈ పదము దూషణగా భావిస్తుంటే ఆ పదముతో తనకు దూషణగా భావిస్తే ఇంకా వారికి చాలా సులభమైన ఉపాయం ఉన్నది. అదేమిటంటే నా చేతిలో చేయబట్టి లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అని కల్మే షహాదత్ చదివినట్లా అతను ప్రపంచంలో ఎవరు కాఫీర్ అన్నారు అతను. ఇంకో అపోహ ప్రపంచానికి ఉన్నది ఏమిటంటే ఇస్లాం అనే మతాన్ని, ఇస్లాం అనే ధర్మాన్ని మానవాళికి మొట్టమొదటిసారిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయం చేశారు అని ఒక అపోహ ఉన్నది. ఇది సత్యం కాదు. మన దివ్య ఖురాన్ సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 3 చదివిన ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, ఈరోజు నేను మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను. ఈనాడు నేను మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు ఇస్లాంను మీ ధర్మంగా స్వీకరించాను అనేది. ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏమిటంటే ఇస్లాం అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రారంభం కాలేదు, కానీ ఇస్లాం ఉపదేశాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పరిపూర్ణం చెందాయి అని మనకు తెలుస్తుంది. ఇస్లాం అనే ధర్మము అనాది కాలం నుండి వస్తున్న ధర్మం. ఒకవేళ మనకు ఈ భూప్రపంచంపై మొట్టమొదటి మానవ జంట అయిన ఆదం మరియు హవ్వ అలైహిస్సలాం, క్రైస్తవులు, యూదులు మరియు ముస్లింల ప్రకారం
ఈ 3 ధర్మాల ప్రకారము ఆడమ్ అండ్ ఈవ్, ఆదము మరియు హవ్వ అలైహిస్సలాం భూమిపై ఉన్న మొట్టమొదటి మానవ జంట. ఒకవేళ మనకు వీళ్ళను కలిసే అవకాశం కలిగినప్పుడు మనం వీళ్ళని అడగగా, మీరు ఆచరించిన ధర్మం ఏది అని వీరిని అడగగా, నిస్సందేహంగా వీరు మేము మా అభిష్టానాన్ని దేవుని అభిష్టానానికి సమర్పించడమే మా ధర్మము అని జవాబు చెప్పారు. ఈ వాక్యమునే మనము అరబీలో అనువాదం చేస్తే మా ధర్మం ఇస్లాం అని మనకు తెలుస్తున్నది. ఇస్లాంను అర్థం చేసుకునే మూలాధారాలు ఏమిటి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ హజ్ యాత్ర సమయంలో, హజ్జతుల్ విదా సమయంలో ఈ విధముగా అనేను: ఓ ప్రజలారా, నేను మీ మధ్యన 2 వస్తువులు వదిలిపోతున్నాను. మొదటిది దివ్య ఖురాన్. ఇది 100% దేవుని వాక్కు. ఇది ప్రపంచంలో ఉన్న ఏకైక దేవుని వాక్యము. ఒకటి, ఇస్లాంను అర్థం చేసుకునే మూలాధారము మొదటిది దివ్య ఖురాన్. రెండవది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రామాణిక అహదీసులు. అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాంను ఏ విధంగా ఆచరించారో, ఇస్లాంను ఎలా లోకులకు చాటారో ఈ విధానాలనే ప్రామాణిక అహదీసులు అంటారు. ఇప్పుడు ఇస్లాం బోధనలు ఏమిటో, ఇస్లాం విశ్వాసాలు ఏమిటో మనం తెలుసుకుందాం. అల్లాహ్ తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు, అల్లాహ్కు ఎటువంటి సమానులు నిలబెట్టరాదు అని విశ్వసించడము మరియు సోదరులకు మానవాళికి చాటి చెప్పడం. రెండవది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సృష్టి అని మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళికి అంతిమ దైవ ప్రవక్తగా ఎన్నుకున్నాడని విశ్వసించడం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంను ఆచరించిన విధానమే అల్లాహ్ దగ్గర ఆమోదయోగ్యమని, అల్లాహ్ దానికి పరిఫలం ఇస్తాడని విశ్వసించడం. మూడవది, దివ్య ఖురాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యమని ఎటువంటి సందేహము లేకుండా విశ్వసించడం. దివ్య ఖురాన్ కన్నా ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంకు తౌరా ఇచ్చినని, జబూర్ దావూద్ అలైహిస్సలాంకు ఇచ్చినను, ఇంజీల్ ఈసా అలైహిస్సలాంకు ఇచ్చినని విశ్వసించడం. ఐదవది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ కన్నా ముందు ఎన్నో గ్రంథాలు ఈ మానవాళికి పంపించినని, కానీ ఈ గ్రంథాలు ఒక పరిమిత ప్రదేశములకు, ఒక పరిమిత సమయంలో, ఒక పరిమిత ప్రజలకు మాత్రమే పంపడమని, దివ్య ఖురాన్ లాగా సమస్త మానవాళి కోసం పంపబడలేదు అని విశ్వసించడం. ఆరవది, దివ్య ఖురాన్ లో వచ్చిన ప్రవక్తలందరిపై విశ్వసించుట. ఏడవది, దివ్య ఖురాన్లో చెప్పిన ప్రవక్తలందరూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా ముందు వచ్చిన ప్రవక్తలు. ఉదాహరణకు ఆదం, నోహా, అబ్రహం, ఇస్మాయిల్, ఈసా, సోలమన్, జీసస్, వీరందరిపై శాంతి కలుగుగాక. వీరందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్తలని, వీరు ముస్లింలని, వీరు అద్వితీయుడైన దేవుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను పూజించమని, ఆరాధించమని చెప్పిన వారే అని విశ్వసించడం. ఇదే కాకుండా ఈ ప్రవక్తలందరూ వారి తమ ప్రజల కోసము ఒక నియమిత సమయానికి, ఒక నియమిత సమయంలోనే పంపబడ్డారని, సమస్త మానవాళి కోసం పంపబడలేదని విశ్వసించడం. ఈ భూమిపై జీవించే మానవులందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన చేయడం కోసమే సృష్టించబడ్డారని, మరియు వారి జీవన సరళిని దివ్య ఖురాన్కు అనుగుణంగా అనుసరించాలని, మరియు పుట్టుక నుండి చావు వరకు వచ్చే అన్ని ఒడిదొడుకులు, జీవితంలో వచ్చే అన్ని ఒడిదొడుకులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి ఒక పరీక్ష అని విశ్వసించడం. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో దయామయుడని, అపార కృపాశీలుడని, ఎవరైతే క్షమాభిక్ష కోరుతారో అలాంటి వారిని క్షమించునని, అట్లే ఎవరైతే పాపులు క్షమాభిక్ష కోరరో అట్లాంటి వారిని దండించు అని విశ్వసించడం. ప్రళయ దినం ఉందని, ప్రతిఫల దినం ఉందని విశ్వసించడం. మానవుడు ఒక్కసారి మాత్రమే పునర్జన్మ ఎత్తుతాడని, మాటిమాటికి పునర్జన్మ ఎత్తడు అని విశ్వసించడం.
మానవుడు చనిపోయాక ప్రతిఫల దినం నాడే ఒక్కసారే పునర్జన్మ ఎత్తుతాడు. మరియు ఆ దినము నాడు అతను చేసిన పాపపుణ్యాలకు అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలము ఆనాడు ఇస్తాడు. సన్మార్గులకు స్వర్గమని, దుర్మార్గులకు నరకమని విశ్వసించు.